నేను ఇంటర్ సెకండ్ ఇయర్కి వెళ్ళబోతున్నాను. మాది ఏలూరు. ఈ రోజు నా యొక్క అంశం ఏంటంటే విప్లవ యోధుడు వీరేశలింగం అనమాట. సనాతన ధర్మ అమలుకున్న కారు చీకట్లను నిర్మూలించడానికి ఉదయించిన భాస్కరుడు కందుకూరి కారణజన్ముడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఈయన 1848 ఏప్రిల్ 16న జన్మించారు. ఈయన 4th క్లాస్‌లో ఉన్నప్పుడే పద్యాలు రచించారంట. అలానే ఈయన తండ్రి గారి పేరు సుబ్బయ్యరాయుడు, తల్లి గారి పేరు పున్నమ్మ, భార్య బాపమ్మ గారు. కందుకూరి వీరేశలింగం పంతులు గారి తల్లిగారు రాజ్యలక్ష్మి అని ఆవిడ కందుకూరి భార్య పేరు మార్చారనమాట. ఈయన 1872లో కోరంగిలో హెడ్ మాస్టర్ కింద పనిచేశారు. 1878లో ప్రార్థనా సమాజాన్ని స్థాపించారు. 1883లో సతీహిత బోధిని అనే పత్రిక స్థాపించారు. అలానే 1890లో పురమందిర నిర్మాణం, టౌన్ హాల్ అనేది నిర్మించారు. అది సౌత్ ఇండియాలో ఫస్ట్ టౌన్ హాల్ అన్నమాట. అలానే 1898లో మద్రాసులో వితంతు శరణాలయం, 1903లో రాజమండ్రిలో స్త్రీల కొరకు ఒక ప్రార్థనా మందిరం, 1905లో స్త్రీల కోసం స్కూళ్ళు, 1906లో హితకారిణి, 1908లో బెంగుళూరులో ప్రార్థనా శరణాలయం, అలానే 1919లో మే 27 తేదీన నిర్వీణం చెందారు. ఈయన 1881లో ఫస్ట్ వితంతు వివాహం చేశారు. ఇలాంటివి చెప్పుకుంటా పోతే ఆయన ఎన్నో సంఘ సంస్కరణలు చేశారు. అలానే ఈయన ఒక అంశం ఏంటంటే ఒకటే దాని గురించి చెప్తారు. సృష్టికర్త ఒక్కడే, సృష్టి అంతా ఒక్కటే అనే దాని మీద ఈయన వెళ్తారు. రఘుపతి వెంకటరత్న నాయుడు గారు, అలానే కందుకూరి వీరేశలింగం గారు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. అలానే భార్య యొక్క సపోర్ట్ అనేది ఈయనకి ఫుల్గా ఉందంట. ఎలా అంటే ఇందాక గౌతమ్ సార్ చెప్పారు కదా, ఒక వృద్ధురాలు అలా పడిపోతే దవళ్ళన్నీ రక్తం పడుగులో ఆవిడ ఉంటే కందుకూరి గారు అంటారు, ఏంటి వృద్ధాప్యంలో కూడా ఇలా సేవ చేయాలా మనం అంటే, అప్పుడు రాజ్యలక్ష్మి గారు అంటారంట, మనకి వృద్ధాప్యం గాని భగవంతుడికి కాదు కదా అంటారంట. అలానే ఈయన ఎన్నో మూఢనమ్మకాలని తరిమేశారు. అట్టిపండు గెల మధ్యలో అట్టిపళ్ళు వస్తే తినకూడదు అనే మూఢనమ్మకం ఉండేది. ఆయన అక్కడికి అట్టిపళ్ళు అది తెచ్చేసి తిని చూపించేవారు అక్కడ ప్రజలకి. అలానే అమావాస్య రోజు అమావాస్య రోజు మంచిది కాదు అలా అంటారు కదా. ఆ టైంలో ఆయన ఏం చేశారంటే అమావాస్య రోజే ఉద్యోగంలో జాయిన్ అయ్యి వితంతు స్త్రీని ఎదురు రమ్మని వెళ్ళారంట. అంత గొప్ప వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు గారు. అలానే ఇంట్లో తేనెపట్టు వస్తే ఆ ఇల్లు ఖాళీ చేసేయాలి, ఆ ఇంట్లో ఉండకూడదు అనేవారంట. అలాంటి దురాచారాలు ఉన్నప్పుడు ఆయన ఏం చేశారంటే ఆ తేనెపట్టుని తీసుకొని మొత్తం తాగేసి చూపించారంట అక్కడ ప్రజలకి. అలానే ఈయన యావత్ ఆస్తి సంఘ సంస్కరణకు త్యాగం చేశారంట. అలానే విప్లవ యోధుడు వీరేశలింగం అంటే ఎందుకంటారంటే ఆయన స్త్రీ విద్య కోసం చాలా పాటుపడ్డారు. అలానే స్కూల్స్, కాలేజెస్ ఎన్నో స్థాపించారు. స్త్రీ ఆస్తి కోసం పోరాటం చేశారు. అలానే మతాంతర, కులాంతర వివాహాలు, ఏ వివాహాలైనా సరే, వితంతు వివాహాలైనా మతాంతర, కులాంతర ఏం భయపడకుండా చేసేవారు అనమాట. మొదటి వితంతు వివాహం కూడా ఆయన ఇంట్లోనే జరిగింది. అలానే బాల్య వివాహాలు వ్యతిరేకంగా పోరాటం చేశారు. విగ్రహారాధన అసలు ఉండకూడదని పూర్తిగా ఖండించారు. మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన బ్రాహ్మణ అయినా సరే ఆయన విగ్రహారాధన ఉండకూడదు అని ఆయన చెప్పారనమాట. వేదం ద్వారా ఆయన ప్రజలకి ఎంతో అర్థవంతంగా చెప్పారు. అలానే ఈశ్వర భక్తి ద్వారా మూఢనమ్మకాలను వ్యతిరేకం చేశారు. వితంతు వివాహాలు చేశారు. కుల నిర్మూలనం, అలానే విగ్రహారాధన, సాంఘిక దురాచరణ, యువజనుల సంఘం స్థాపన కందుకూరితో స్టార్ట్ అయింది. అలానే కందుకూరి గారు ఏమన్నారంటే, కందుకూరి వద్దన్నది బొమ్మ ఆరాధన కానీ బ్రహ్మ ఆరాధన కాదు అన్నారంట. భారతీయ తత్వ సంపాదన అంతా ఉపనిషత్తులోనే ఉంది అన్నారంట. ఆంధ్రాలో ఫస్ట్ బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. ఈయన్ని గద్య తిక్కన్న కందుకూరి అని కూడా అంటారు. 130 మహాగ్రంథాలు రచించారంట ఆయన. అలానే 1873లో రామాయణాన్ని ట్రాన్స్లేట్ చేశారు. తెలుగులో ఋగ్వేదాన్ని ట్రాన్స్లేట్ చేశారు. అలానే ఆయన్ని ఆంధ్ర రాజా రామ్మోహన్ రాయ్, రావ్ బహదూర్, ప్రముఖ ప్రజ్ఞాశాలి,
నవయుగ వైతాళికుడు, గద్య తిక్కన్న, విద్యాసాగరుడు అని కూడా అనేవారంట. కందుకూరి వీరేశలింగం గారు 1919లో మే 27 తేదీన నిర్వీణం చెందారు. ఆయన గురించి చిలకమూర్తి గారు ఒక గేయాన్ని వినిపించారంట. తన దేహము తన గేహము తన కాలము తన ధనంబు తన విద్యా జగజ్జనులను వినియోగించిన గనుడే వీరేశలింగ కవి జనులారా అన్నారంట. ఇక్కడతో నా యొక్క అంశం